వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలో కలకల్లాడుతున్నాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉగాది వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. నూతన సంవత్సరాది యుగానికి ఆది ఉగాది సందర్భంగా ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారిని విజయనగరం ఉత్తరాంధ్ర కలపవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. అయితే ఈ నూతన సంవత్సరంలో సరికొత్త కోరికలు సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు అయితే విజృంభిస్తున్నారు. అదేవిధంగా దసరాను తలపిస్తున్నట్టుగా నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో అమ్మవారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆలయ అర్చకులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత ఏంటో. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ముందుగా ఈ యొక్క ఉగాదిని విశ్వావసు నామ సంవత్సరం అని అంటారు. ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే విశ్వావసు నామ సంవత్సరే అనేటువంటి సంకల్పం. అంటే మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా ఆ తెలుగు సంవత్సరం ఏదైతే వస్తున్నదో ఆ యొక్క తెలుగు సంవత్సరాన్ని ప్రత్యేకంగా సంకల్పంలో చెబుతారు. అదేవిధంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి భూదేవికి ప్రధానమైనటువంటి సంవత్సరం, అదేవిధంగా బ్రహ్మకి కూడా చాలా విశేషమైన సంవత్సరం. దీనికి వాక్యంగా విశ్వావసో బ్రహ్మణ మనోభిజాయ అప్సరస పరేహి రాజా వయం సుమనాసస్యామోదితో గంధర్వమావీవృతామా అనేటువంటి వాక్యం అథర్వవేదంలో ఈ యొక్క విశ్వావసు అనేటువంటి దాంట్లో భూదేవికి సంబంధించినటువంటి నామ సంవత్సరంగా మనకు తెలియజేయబడుతుంది. భక్తులు ఈరోజు శ్రీ శ్రీ పైడితల్లి వారి దేవస్థానంలో ఈ యొక్క పంచామృతాభిషేకం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా అమ్మవారికి ఉగాది స్నానం ఆచరించుకుని అమ్మవారు షడ్రసోపేతమైన ఉగాది పచ్చని అమ్మవారికి నివేదన చేసి, అదేవిధంగా పుష్పాలంకరణలు, అదేవిధంగా భక్తులు ఈరోజు విశేషంగా వాహన పూజలు, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి రాసుకునేటువంటి పుస్తకములు, అదేవిధంగా అనేక ప్రారంభోత్సవాలు ఈరోజు చేయడం చేత ఈ సంవత్సరం అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి చెప్పేటటువంటిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి భక్తులు ఉదయం నుంచి కూడా విశేషంగా శ్రీ పైడితల్లి వారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారిని జై పైడిమాంబ పైడిమాంబ అంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ విజయాల తల్లి అంటే విజయములకి కావాలి మనకి ఏదైనా ఒక విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన విషయంలో మనకి విజయం కావాలి అంటే శ్రీ పైడితల్లి వారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా విజయం కలుగుతుంది అనేటువంటి భక్తుల విశ్వాసం. ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని జై దుర్గా జై భవానీ జై శ్రీ పైడితల్లమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసర దేవతాస్వరూపిణి శ్రీ పైడితల్లమ్మ వారిని దర్శనం చేసుకుంటూ భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని వింటారో పంచాంగ శ్రవణాన్ని చేసుకుంటారో వారందరికీ కూడా ఆయా రాశ్యాధిపతులతో ఉన్నటువంటి సమస్త గ్రహ దోషములు కూడా నివారణ చెందుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశులలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుంటూ ఆ విధంగా ముందుకు వెళుతూ ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అది ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహాన్ని కూడా భక్తులు పొందగోరుతున్నాం. జై తల్లి జై జై తల్లి జై పైడిమాంబ. మనం చూసుకుంటే నూతన సంవత్సరంలో తెలుగు సంవత్సరాదికి మంచి ఇది ఉంది. తెలుగు సంవత్సరాది మనకి ఆచరణలో ఉన్నది. ఇది తెలుగు సంవత్సరాది రోజు ఈ పంచాంగ శ్రవణం చేసిన షడ్రుచుల ఫలితంగా షడ్రుచుల సమ్మేళనంలా ఉంటుంది జీవితము, రాశిఫలాలు గట్రా ఉంటాయి. దీని గురించి భక్తులకు మీరు ఇచ్చే సందేశం? ఈ యొక్క షడ్రుషోపేతమైనటువంటి ఈ యొక్క పచ్చడిని మనం ముందుగా స్వీకరిస్తాం. దాని చేత ఏమవుతుందంటే శరీరములో ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్య యోగ అనేటువంటివి షట్చక్రాలు అంటారు. అంటే మనకి వెనకాల ఉన్నటువంటి షట్చక్రములు అనేటువంటి షట్చక్ర పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిసదంతు తనయేసరి శ్రీ లలితా సహస్రనామంలో శ్రీచక్రంలో ఉన్నటువంటి విశేషంగా ఉన్నటువంటి వాక్యంలో మన వెనకాల ఉన్న ధ్యానమాచరి ఈ యొక్క షడ్రుచి అయినటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి షట్చక్రాలన్నిటి కూడా వెనకాల షట్చక్రాలన్నీ కూడా మనకి కదిలి మనం ఏదైతే పని చేస్తున్నామో దాంట్లో కాన్సన్ట్రేషను విజయము అన్నీ కూడా మనకి లభిస్తాయి. ఈ మూర్ధానందివం అంటే ఈ మూర్ధి అనేది షట్చక్రాలు ఎప్పుడైతే ముందుకు వెళతాయో షడ్రసోపేతమైన పచ్చడి స్వీకరణ చేయడం చేత భక్తుడు తను అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తాడు అనేటువంటిది చెప్పబడింది. జై తల్లి జై పైడిమాంబ. ఈరోజు చూసుకుంటే ఉగాది సందర్భంగా ప్రత్యేక అలంకరణలో వివిధ రకాల ఫలాలు పుష్పాలతో అలంకరణలు చేశారు అమ్మవారికి. ఈరోజు ఇంకా ప్రత్యేకమైన పూజలు ఏమైనా?
ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ వివిధ రకమైన పుష్పములతో అమ్మవారికి అలంకరణ చేసాం. అదేవిధంగా తెల్లవారుజామున నుంచి పంచామృతాభిషేకం, అదేవిధంగా శ్రీచక్రార్చన, అలాగే అమ్మవారి కుంకుమ పూజలు ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా అమ్మవారికి గోత్రనామార్చనలతో పాటుగా అంతరాల దర్శనం కూడా చేసుకుంటూ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈరోజు పొందుతారండి. జై తల్లి, జై పైడిమ్మ అమ్మ. ఇప్పుడు మనం చూసుకుంటే షడ్రుచుల సమ్మేళనం లాంటి ఉగాది పచ్చడి లాంటి ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం జీవితం కూడా అదే షడ్రుచుల సమ్మేళనంలో ఉంటుందని చెప్తున్నారు. ఈరోజు చూసుకుంటే విజయనగరం పైడితల్లమ్మవారికి వివిధ రకాల ఫలాలు పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కూడా వేకుజాము నుంచి బారులు తీరారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.